హాయ్ అండి, మీ వేణు టైలర్ని. చూడండి, శారీ అంతా కూడా ఇలా వచ్చిందండి. చిన్న లేసు, చాలా చిన్న లేసు, అందంగా ఉంది. అయితే బ్లౌజ్కి కూడా ఇచ్చారండి. ఇది హ్యాండ్స్కి వేసుకుంటే బాగుంటుంది. ఆ హ్యాండ్స్కి వేస్తున్నానండి నేను. ఆ హ్యాండ్స్కి వేసుకునేటప్పుడు ఏ హ్యాండ్స్కి వేసుకున్నా ఇది వెయిట్ ఎలాగో చూపిస్తున్నాను చూడండి. ఈ చేతులు కటింగ్ చేసిన లైనింగ్ క్లాత్ అయితే ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు మడత పెట్టేసుకుని చిన్న కుట్టు వేసేసుకోవాలి. చివరే వేసేసుకుని ఈ కనిపించే లేసు కిందకు వచ్చేలాగా అది వదిలేసి క్లాత్ మీద కుట్టు వేసుకోవాలండి. కిందకు వచ్చేలా చూసుకోవాలి లేస్ అయితేనే, అప్పుడు నీట్గా ఉంటుంది. క్లాత్ అంతా పైనుండి ఈ లేస్ కింద ఉంటాయండి. ఇలాగా చూడండి, సరి చేసుకుని నేను వేస్తున్నాను చూసారా. అలా చివరే లైనింగ్ బయటికి రాకుండా ఈ పై క్లాత్తోనే లైనింగ్ని కవర్ చేసుకుంటూ లాక్కుండానండి వేసుకోవాలి. చూడండి ఎలా అయితే వేసానో అలా వేసుకుని ఇంకో కుట్టు వేసుకోవచ్చండి. లేస్ ఉంది కదా, కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఒక కుట్టు అయితే చిన్న నుడితో వస్తుంది. అలా రెండో కుట్టు వేసుకుంటే కొంచెం సపోర్ట్గా ఉంటుందండి. ఇటువంటి ఏమైనా దానికి జాయింట్గా వచ్చేసిన లేసులు ఇలా కుట్టుకుంటే మిషన్ కుట్టు వేసేసుకోవచ్చండి. దేనికైనా సరే గట్టిగా ఉంటుంది. ఇవి తీసేసి వదిలేసి వేస్తే అండి బాగోదు. చీరలో వచ్చిన ప్రతిదీ కూడా బ్లౌజ్కి వేసుకుంటే బాగుంటుంది, నీట్గా ఉంటుందండి. ఇది చీరలోదే బ్లౌజ్ ఇచ్చి మల్టీ కలర్లో వచ్చిన ప్లేను చీర చాలా బాగుందండి. దీనికి సైడ్ అతుకులు పడ్డా చూసారా. ఇందులో మిగిలే ఈ వేస్ట్తో ఆ ముక్కలు వేసేసుకుంటే సరిపోతుందండి. చేతులకి పెద్ద హడావిడి ఏం చేయక్కర్లేదు. కొంచెం మనం బుర్ర పెట్టి ఆలోచించామంటేనే అందులోనే ఉంటుంది ముక్క కూడా. మనం కట్టుకునే ముక్క కూడా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత అందంగా ఉందో చూడండి చివర.